Hello everyone, welcome back to the Abhyasana program. Myself Dr. Karthik, faculty of Sara S Academy. Today we are going to discuss about the current affairs. So ఈ రోజు మన షెడ్యూల్ ప్రకారం సాటర్డే కదమ్మా. సో సాటర్డే మనకున్నటువంటి టాపిక్ ఏంటి? దట్ విల్ బి ద కరెంట్ అఫైర్స్. సో let us discuss about the current affairs session right now. So before starting that, let us have brief understanding regarding the అభ్యాసన ప్రోగ్రామ్. ఒకసారి అభ్యాసన ప్రోగ్రామ్ గురించి బ్రీఫ్గా మనం తెలుసుకుందాము. సో ఈ అభ్యాసన ప్రోగ్రామ్ ఏదైతే ఉందో ఇట్స్ ఏ డైలీ మెయిన్స్ ఆన్సర్ రైటింగ్ సిరీస్ ఫర్ ద యూపీఎస్సీ ఆస్పిరెంట్స్. ఎవరైతే యూపీఎస్సీకి ప్రిపేర్ అవుతున్నటువంటి అభ్యర్థులు ఉన్నారో వాళ్ళందరి కోసం ప్రత్యేకంగా రూపొందించబడినటువంటి ప్రోగ్రామే మన యొక్క అభ్యాసన ప్రోగ్రామా. సో త్రూ దిస్ అభ్యాసన ప్రోగ్రామ్ వీఆర్ గోయింగ్ టు టీచ్ యూ హౌ టు ఇంప్రూవ్ యువర్ ఆన్సర్ రైటింగ్. ఓకే, మీ యొక్క ఆన్సర్ రైటింగ్ ఏ విధంగా ఇంప్రూవ్ చేసుకోవాలి, అదేవిధంగా మీ యొక్క స్కోర్ని ఎట్లా పెంచుకోవాలి, మీ యొక్క టైం మేనేజ్మెంట్ ఎట్లా యూజ్ చేయాలనేటువంటి అంశాలన్నింటినీ కూడా ఈ యొక్క అభ్యాసన ప్రోగ్రామ్ ద్వారా మీకు చెప్పడం జరుగుతుంది. సో ఎవరైతే మన యొక్క సబ్స్క్రైబర్స్ ఉన్నారో వాళ్ళందరూ కూడా ఖచ్చితంగా ఈ యొక్క ప్రోగ్రామ్ని ఫాలో అవ్వండి. ఇంకా ఎవరైతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేదో వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే ఈ యొక్క ఫ్రీ ఇనిషియేటివ్ అయినటువంటి అభ్యాసన ప్రోగ్రామ్ని మీరు చూసేటువంటి అవకాశం మీకు ఏర్పడుతుంది. అండ్ దిస్ ప్రోగ్రామ్ వాజ్ స్పాన్సర్డ్ బై ద తారాయస్ అకాడమీ. సో తారాయస్ అకాడమీ వాళ్ళు ఈ యొక్క ఫ్రీ ఇనిషియేటివ్ అయినటువంటి అభ్యాసాన్ని మన యొక్క తెలుగు స్టేట్స్లో ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా ఉపయోగపడే విధంగా ఈ యొక్క ప్రోగ్రామ్ని డిజైన్ చేయడం జరిగింది. అండ్ దిస్ ప్రోగ్రామ్ విల్ బీ ఇమ్మెన్స్లీ బెనిఫిటింగ్ ఫర్ ద స్టూడెంట్స్ ఆఫ్ యూపీఎస్సీ. ఓకే, ఖచ్చితంగా ప్రోగ్రామ్ని అయితే మీరు యూటిలైజ్ చేసుకోండి అండ్ యూ విల్ గెట్ ద మ్యాక్సిమం బెనిఫిట్ ఇన్ ద యూపీఎస్సీ మెయిన్స్ ఎగ్జామినేషన్. ఓకేనమ్మా, రైట్. సో దీంతో పాటు ప్రోగ్రామ్ మీరు ఖచ్చితంగా సో 6 months వరకు రెగ్యులర్గా ఫాలో అయినట్టయితే మ్యాక్సిమం రిజల్ట్స్ అనేవి మీరు చూస్తారు. సో ఇక అభ్యాసన ప్రోగ్రామ్ అనేది మనకు తీసుకున్నట్టయితే సో ఎవ్రీడే మార్నింగ్ 9 AM కల్లా స్టార్ట్ అవుతుందమ్మా. సో ఎవ్రీడే మార్నింగ్ ఫ్రమ్ మండే టు సాటర్డే ఈ ప్రోగ్రామ్ ఉంటుంది. సో దిస్ ప్రోగ్రామ్ ఈజ్ ఆల్ అబౌట్ 6 days ఆఫ్ ప్రోగ్రామ్. సో 6 రోజులు వారానికి ఈ ప్రోగ్రామ్ అనేది మనకు ఉంటుంది. సో మండే మార్నింగ్ 9 AM ప్రోగ్రామ్ స్టార్ట్ అవుతుంది. ఓకే, సో సాటర్డేతో ఎండ్ అవుతుంది అనమాట. అర్థమవుతుందా? ఒకసారి షెడ్యూల్లో చూద్దాం. సో ఇట్ ఆల్ స్టార్ట్స్ విత్ మండే. సో మండే మనకి మార్నింగ్ 9 AM కల్లా క్వశ్చన్ అనేది మన యొక్క తారాయస్ యూట్యూబ్ ఛానల్ అప్లోడ్ అవుతుంది. అదేవిధంగా ఈవినింగ్ 5 PM కల్లా దేర్ విల్ బీ డీటెయిల్డ్ ఆన్సర్ డిస్కషన్. సో అది కూడా మన యొక్క తారాయస్ యూట్యూబ్ ఛానల్లో అప్లోడ్ చేయడం జరుగుతుంది. ఈ విధంగా మండే నుంచి సాటర్డే వరకు ఈ యొక్క అభ్యాసన ప్రోగ్రామ్ అనేది ఎవ్రీడే మనకు ఉంటుంది. సో మార్నింగ్ 9 AM కల్లా క్వశ్చన్స్ అప్లోడ్ అవుతాయి. ఆన్సర్స్ అనేవి మనకి ఈవినింగ్ 5 PM కల్లా మన యొక్క ఛానల్లో అప్లోడ్ చేయడం జరుగుతుందమ్మా. ఓకేనా? సో ఇలా వారానికి మనకి 6 రోజులు అంటే 6 days మన యొక్క అభ్యాసన ప్రోగ్రామ్ అనేది మనకి ఉంటుంది. అండ్ సండే దిర్ విల్ బి కంప్లీట్లీ ఆఫ్ రిగార్డింగ్ ద అభ్యాసన ప్రోగ్రామ్. సండే మనకి ఎటువంటి టాపిక్స్ని మనం ఇవ్వడం లేదు. సండే మనకి ఆఫ్ అయితే ఉంటుంది. సో దట్ యూ కెన్ రిజ్యూనేట్ ఆన్ మండే నుంచి మళ్ళీ ఈ యొక్క కొత్త సైకిల్ ఆఫ్ అభ్యాసన అనేది స్టార్ట్ అవుతుందమ్మా. ఓకేనా? ఒకసారి షెడ్యూల్లోకి వెళ్దాం, షెడ్యూల్ ఇన్ డీటెయిల్గా చూద్దాం. సో లెట్ us బిగిన్ విత్ ద డే 1 ఆఫ్ అభ్యాసన. సో డే 1 ఆఫ్ అభ్యాసనలో మనకున్నటువంటి టాపిక్ ఏంటమ్మా? సో మండే వీఆర్ గోయింగ్ టు స్టార్ట్ విత్ ద GS1. సో GS1 టాపిక్తో మనం సోమవారం స్టార్ట్ చేస్తాము. టాపిక్స్లోకి వెళ్ళినట్టయితే సో వీఆర్ గోయింగ్ టు స్టడీ అబౌట్ ఫస్ట్ టాపిక్ అనేది మనకి ఇండియన్ హిస్టరీగా ఉంటుంది. సెకండ్ టాపిక్ వరల్డ్ హిస్టరీ. సో ఇక్కడ ఇండియన్ హిస్టరీలో మనకి ఏన్షియంట్, మెడివల్, మోడర్న్ ఇండియాస్ని మనం కలిపి ఇండియన్ హిస్టరీగా చెప్తాము. ఓకే, అండ్ సెకండ్ టాపిక్ విల్ బి ద వరల్డ్ హిస్టరీ. థర్డ్ టాపిక్ ఈజ్ ఆర్ట్ అండ్ కల్చర్. ఫోర్త్ టాపిక్ ఈజ్ ఇండియన్ సొసైటీ. ఫిఫ్త్ టాపిక్ ఈజ్ పోస్ట్ ఇండిపెండెన్స్ కన్సాలిడేషన్. And last and final topic will be the India and world geography. సో ఈ యొక్క GS1 టాపిక్లో మనకి ఈ యొక్క 6 టాపిక్స్ అనేవి ఉంటాయి. ఓకే, సో ఎనీ ఆఫ్ ద టాపిక్ విల్ బీ ఆస్కింగ్ ఇన్ ద అభ్యాసన. సో అభ్యాసనలో మనం ఏదైనా ఈ యొక్క 6 టాపిక్స్ నుంచి ఒక క్వశ్చన్ని మనం ప్రతి సోమవారం అడగడం జరుగుతుంది. సో ఒక టాపిక్లో ఉన్నటువంటి క్వశ్చన్ని మీరు ఆన్సర్ చేయాల్సి ఉంటుంది. అండ్ హ్యావ్ టు లిసన్ ద క్లాస్ డిస్కషన్ at 5 PM. ఓకే, సో దిస్ ఈజ్ ద క్రైటీరియా హౌ టు ఫాలో. అండ్ కమింగ్ టు ద డే 2 ఆఫ్ అభ్యాసన. సో రెండో రోజు అభ్యాసన ప్రోగ్రామ్ మనం తీసుకున్నట్టయితే సో దట్ విల్ బి ద ట్యూస్డే. సో ప్రతి మంగళవారం మనకి GS2 టాపిక్ ఉంటుందమ్మా. సో GS2లో మనకు ఉన్నటువంటి టాపిక్స్ ఏంటంటే ఫస్ట్ టాపిక్ ఈజ్ ఇండియన్ పాలిటీ. సెకండ్ టాపిక్ ఈజ్ గవర్నెన్స్.
థర్డ్ టాపిక్ ఈజ్ సోషల్ జస్టిస్. అండ్ ఫోర్త్ టాపిక్ ఈజ్ ఇంటర్నేషనల్ రిలేషన్స్. ఓకే, సో ఈ యొక్క 4 టాపిక్స్ని మనం ఎప్పుడమ్మా మంగళవారం GS2లో మనం అభ్యాసన ద్వారా ఈ యొక్క టాపిక్ని మనం కవర్ చేయడం జరుగుతుంది. అండ్ కమింగ్ టు ద డే 3. సో 3వ రోజు అంటే డే 3 ఆఫ్ అభ్యాసనలో మనకు ఉన్నటువంటి టాపిక్ ఏంటి? సో డే 3 విల్ బీ ద వెన్స్డే. సో ప్రతి బుధవారం మనం GS3 టాపిక్ని మనం డీల్ చేస్తాము. ఓకే, సో GS3లో ఉన్నటువంటి టాపిక్స్ ఏంటమ్మా? సో GS1 లాగే దీంట్లో కూడా మనకి 6 టాపిక్స్ ఉంటాయి. ఫస్ట్ టాపిక్ ఈజ్ ఇండియన్ ఎకానమీ. సెకండ్ టాపిక్ ఈజ్ సైన్స్ అండ్ టెక్నాలజీ. థర్డ్ టాపిక్ ఈజ్ ఎన్వైర్న్మెంట్. ఫోర్త్ టాపిక్ ఈజ్ అగ్రికల్చర్. Fifth topic is internal security. And the last topic is disaster management. Coming to the day 4 of Abhyasana. So 4వ రోజు, that will be the Thursday. సో ఆన్ ఎవ్రీ థర్స్డే, సో ప్రతి గురువారం కూడా మనం వీఆర్ గోయింగ్ టు డీల్ అబౌట్ ద GS4 టాపిక్. సో ఇక GS4 టాపిక్ని మనం స్పెషల్ సెషన్గా తీసుకోవడం జరుగుతుంది. బికాస్ మోస్ట్ ఆఫ్ ద పీపుల్ వేర్ ప్రిపేరింగ్ ద ఎథిక్స్. సో వాళ్ళందరికీ కూడా సరైన గైడెన్స్ ఇవ్వడానికి మేము ఈ యొక్క అభ్యాసన ప్రోగ్రామ్ ద్వారా ఈ యొక్క టాపిక్ని స్పెషల్ సెషన్గా తీసుకుంటున్నాము. దాదాపుగా అన్ని సిలబస్ టాపిక్స్ని కూడా మనం ఇక్కడ కవర్ చేయడం జరుగుతుంది ఇన్ ద GS4 సెషన్. సో ఈ యొక్క టాపిక్ని అయితే మీరు ఖచ్చితంగా మిస్ కావద్దు. సో ప్రతి ఒక్క టాపిక్స్ ఏవైతే ఉంటాయో, ఎథిక్స్ కానివ్వండి, ఇంటిగ్రిటీ అండ్ యాప్టిట్యూడ్, సో సిలబస్లో ఉన్నటువంటి ఈ 3 టాపిక్స్ని కూడా ఇన్ డీటెయిల్గా మనం కవర్ చేయడం జరుగుతుంది. అండ్ సో GS4లో మనకి దాదాపుగా 250 మార్కులు ఉంటాయి కాబట్టి సో ఈజీగా మనం స్కోర్ చేసేటువంటి అవకాశం కూడా ఉంటుంది. సో ఖచ్చితంగా మన యొక్క టార్గెట్ని 125 మార్క్స్ కింద పెట్టుకొని ఇక్కడ ప్రిపరేషన్ అయితే స్టార్ట్ చేయాలి. సో ప్రతి ఒక్క యాస్పిరెంట్ కూడా ఖచ్చితంగా డెడికేటెడ్గా అట్లీస్ట్ 20 డేస్ వరకు సో మన యొక్క ఎథిక్స్ థియరీ ఏదైతే ఉంటుందో ఒక బుక్ తీసుకొని ఖచ్చితంగా చదవండి. దాని తర్వాత స్టార్ట్ ప్రిపేరింగ్ ద ఆన్సర్స్. ఖచ్చితంగా క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ ఏవైతే ఉన్నాయో, ప్రీవియస్ పేపర్స్ కానివ్వండి, మన యొక్క అభ్యాసన ప్రోగ్రామ్ కానివ్వండి, ఖచ్చితంగా మీరు ప్రతి గురువారం మన యొక్క ప్రోగ్రాంలో ఉన్నటువంటి క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేసినట్టయితే ఖచ్చితంగా మీకు యూ విల్ ఏబుల్ టు ఎక్సెల్ ఇన్ ద మెయిన్స్ ఎగ్జామినేషన్. ఓకే, ఈ విధంగా మీరు ఎథిక్స్లో ఖచ్చితంగా 150 మార్కులు ఏవైతే ఉన్నాయో సో దాన్ని ఈజీగా దాటేటువంటి అవకాశం అయితే ఏర్పడుతుంది. సో ప్లీజ్ యూటిలైజ్ ద అభ్యాసన ప్రోగ్రామ్ అండ్ డోంట్ మిస్ ద స్పెషల్ సెషన్ ఆన్ థర్స్డే. ఓకేనా? అండ్ కమింగ్ టు ద డే 5 ఆఫ్ అభ్యాసన. సో 5వ రోజు మనం తీసుకున్నట్టయితే దట్ విల్ బి ద ఫ్రైడే. సో ఫ్రైడే వీఆర్ కండక్టింగ్ ఏ స్పెషల్ సెషన్ ఆన్ ద జనరల్ ఎస్ఐ. సో జనరల్ ఎస్ఐ మీద ప్రత్యేకమైన సెషన్ మనం తీసుకోవడం జరుగుతుంది. సో జనరల్ ఎస్ఐ కూడా మనకి దాదాపుగా 250 మార్కులు ఉంటుందమ్మా. సో వీఆర్ కండక్టింగ్ ఏ స్పెషల్ సెషన్ ఆన్ ద జనరల్ ఎస్ఐ. ప్రత్యేకంగా జనరల్ ఎస్ఐ మీద స్పెషల్ సెషన్ ఎందుకంటే సో మోస్ట్ ఆఫ్ ద ఆస్పిరెంట్స్ ఎవరైతే ఉంటారో దే ఆర్ నెగ్లెక్టింగ్ ద జనరల్ ఎస్ఐ లైక్ ఎనీథింగ్. ఎక్కువగా మనకి యూపీఎస్సీలో స్కోరింగ్ ప్యాటర్న్స్ అనేవి తక్కువగా వచ్చేటువంటి వన్ ఆఫ్ ద టాపిక్ అయినటువంటి జనరల్ ఎస్ఐని మనం ఎంఫసిస్ చేయడం వల్ల ఏమవుతుంది, సో దట్ వీ కెన్ ఏబుల్ టు ఇంప్రూవ్ అవర్ స్కోర్. మన స్కోర్ని గణనీయంగా ఇంప్రూవ్ చేసుకునేటువంటి అవకాశం జనరల్ ఎస్ఐ కల్పిస్తుంది. ఖచ్చితంగా దీని మీద ఓకే, సో GS1, GS2, GS3 పెట్టినంత ఫోకస్ మనం పెట్టం కాబట్టి దాదాపుగా 90% ఆఫ్ ద ఆస్పిరెంట్స్లో మనకి తక్కువ స్కోర్స్తో వాళ్ళు బయటికి రావడం జరుగుతుంది. సో అట్లాంటి పొరపాటు మనం చేయకుండా జాగ్రత్త పడదాం. ఖచ్చితంగా ప్రతి శుక్రవారం మన యొక్క అభ్యాసన ప్రోగ్రామ్ ద్వారా ఈ యొక్క జనరల్ ఎస్ఐని మనం ఇన్ డీటెయిల్గా కవర్ చేద్దాము. ఓకే, సో దాదాపుగా 250 మార్క్స్ కూడా మనకి ఈ యొక్క పేపర్ ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా ఈ యొక్క జనరల్ ఎస్ఐని మనం ఎంఫసిస్ చేస్తూ ఓకే, సో కాంటెంపరీ ఇష్యూస్ ఏవైతే ఉన్నాయో వాటిని కవర్ చేయడం జరుగుతుంది. ఎథికల్ పర్స్పెక్టివ్ ఎస్ఐస్ని, అదేవిధంగా సోషలాజికల్ ఎస్ఐస్ని. అర్థమవుతుందమ్మా? సో ఎవ్రీ కైండ్ ఆఫ్ ఎస్ఐస్ విల్ బీ డీలింగ్ ఇన్ దిస్ అభ్యాసన. సో ప్లీజ్ డోంట్ మిస్ ద ఫ్రైడే సెషన్. దట్ విల్ బి ఏ స్పెషల్ సెషన్ ఆన్ ద జనరల్ ఎస్ఐ టాపిక్స్. ఖచ్చితంగా మిస్ కావద్దు. సో ప్లీజ్ వాచ్ ఇట్ రెగ్యులర్లీ ఆన్ ఫ్రైడే. అండ్ కమింగ్ టు ద లాస్ట్ డే ఆఫ్ అభ్యాసన, దట్ విల్ బి ద డే 6. సో 6వ రోజు మనం తీసుకున్నట్టయితే సో వీఆర్ డీలింగ్ ద కరెంట్ అఫైర్స్. సో ప్రత్యేకంగా మనం సో డే 6 అంటే ఏంటమ్మా, దట్ విల్ బి ద సాటర్డే. సో ప్రతి శనివారం మన యొక్క టాపిక్ ఏంటి, దట్ విల్ బి ద కరెంట్ అఫైర్స్.
అండ్ వీఆర్ టేకింగ్ స్పెషల్ సెషన్ ఆన్ ద కరెంట్ అఫైర్స్. ఎందుకు స్పెషల్ సెషన్ తీసుకుంటున్నామంటే బికాస్ మోస్ట్ ఆఫ్ ద ఆస్పిరెంట్స్ వేర్ లాగింగ్ బిహైండ్ ద కరెంట్ అఫైర్స్. సో కరెంట్ అఫైర్స్ ఎట్లా చదవాలి, ఎట్లా అప్రోచ్ అవ్వాలి అనేటువంటి అంశం మీద చాలామంది క్లారిటీ లేదు. తరచుగా స్టూడెంట్స్ రెగ్యులర్గా ఇన్స్టిట్యూట్ని అడుగుతూ ఉంటారు, సార్ కరెంట్ అఫైర్స్ని ఏ విధంగా మనం అప్రోచ్ అవ్వాలి అనేటువంటి అంశాన్ని మనం అక్కడ ఖచ్చితంగా ఈ యొక్క సాటర్డే ప్రోగ్రామ్ ద్వారా ప్రతి ఒక్క స్టూడెంట్కి చెప్పడం జరుగుతుంది. ఓకే, దీంతోపాటు మనకి జిఎస్ 1 కానివ్వండి, 2 కానివ్వండి, 3లో కానివ్వండి ఎక్కువగా డైనమిక్ పోర్షన్స్ నుంచి క్వశ్చన్స్ వస్తున్నాయి. వాటిని ఎట్లా ట్యాకిల్ చేయాలో ఈ యొక్క అభ్యాసన ప్రోగ్రామ్ ద్వారా మీకు చెప్పడం జరుగుతుంది. అదేవిధంగా పర్సనల్ గైడెన్స్ ప్రోగ్రామ్కి కూడా ఈ యొక్క కరెంట్ అఫైర్స్ అనేది యూజ్ అవుతుంది. కాబట్టి ఖచ్చితంగా వీక్లీ కరెంట్ అఫైర్స్ ఏవైతే ఉన్నాయో వాటి ద్వారా ఒక క్వశ్చన్ అండ్ ఆన్సర్ని మనం ఫ్రేమ్ చేసి, ఓకే, సో ఎవ్రీ సాటర్డే మనం యొక్క ప్రోగ్రామ్ ద్వారా ఆ క్వశ్చన్ని మీకు ఇవ్వడం జరుగుతుంది. దాని ద్వారా కరెంట్ అఫైర్స్ అంతా కూడా కవర్ చేసేటువంటి ప్రయత్నం మన యొక్క అభ్యాసన ప్రోగ్రామ్ ద్వారా మనం చేస్తాము. ఓకేనా? సో ప్లీజ్ డోంట్ మిస్ ద సెషన్ ఆన్ సాటర్డే. ఖచ్చితంగా కరెంట్ అఫైర్స్ అనేది వెరీ వెరీ వైటల్ ఫర్ ద యూపీఎస్సీ ప్రిపరేషన్. సో ప్రతి ఒక్కరూ కూడా రెగ్యులర్గా హిందూ న్యూస్ పేపర్ని చదవండమ్మా. ఓకే, దాని నుంచి వచ్చేటువంటి నోట్స్ని కూడా రాసుకోండి. దీని ద్వారా ఏమవుతుంది, సో దట్ యూ విల్ ఏబుల్ టు మాస్టర్ ద ఎంటైర్ ఎగ్జామ్. ఖచ్చితంగా కరెంట్ అఫైర్స్ అనేది వన్ ఆఫ్ ద బ్యాక్ బోన్ సబ్జెక్ట్ అనమాట. సో దీన్ని మీరు ఖచ్చితంగా నేర్చుకొని తీరాలి టు క్రాక్ ద యూపీఎస్సీ ఎగ్జామినేషన్. ఓకే, రైట్. సో దట్ ఈస్ ఆల్ అబౌట్ ద ప్రోగ్రామ్ ఆఫ్ అభ్యాసన. నౌ లెట్ అస్ మూవ్ టు ద క్వశ్చన్ అండ్ ఆన్సర్. ఈరోజు ప్రశ్న ఏంటో మనం చూద్దాం. సో లెట్ అస్ సీ ద క్వశ్చన్ ఏమో అడిగారో చూద్దాం. అనలైజ్ ద ఇంపాక్ట్ ఆఫ్ ద పాలసీస్ అండ్ పాలిటిక్స్ ఆఫ్ చైనా ఆన్ ఇండియాస్ ఇంట్రెస్ట్ ఇంక్లూడింగ్ ఇట్స్ ఎకనామిక్ అండ్ స్ట్రాటజిక్ ఇంప్లికేషన్స్. సో డైరెక్ట్గా అడిగారు, ఎక్కడా కూడా మనకి ట్విస్ట్ అనేది లేదు. సో దే ఆర్ ఆస్కింగ్ అబౌట్ ద అనలైజ్ ద ఇంపాక్ట్ ఆఫ్ ద పాలసీస్ అండ్ పాలిటిక్స్ ఆఫ్ చైనా ఆన్ ఇండియాస్ ఇంట్రెస్ట్. ఓకే, సో చైనా యొక్క పాలసీస్ కానివ్వండి, చైనా తీసుకున్నటువంటి జియో పాలిటిక్స్ ఏవైతే ఉన్నాయో వాటి వల్ల ఇండియా యొక్క ఇంట్రెస్ట్కి ఏ విధమైనటువంటి ఇంపాక్ట్ కలుగుతుంది. ఓకే, సో ఎస్పెషల్లీ ఎకనామిక్ పర్స్పెక్టివ్లో, స్ట్రాటజిక్ పర్స్పెక్టివ్లో ఏ విధమైనటువంటి ఇంప్లికేషన్స్ అనేవి ఇండియా మీద ఉంటాయి అనేటువంటి అంశాన్ని ఇక్కడ క్వశ్చన్గా అడగడం జరిగింది. సో ఎప్పుడైనా మనకి అనాలిసిస్ ఇచ్చినప్పుడు సో వీ హ్యావ్ టు గో ఫర్ ద డీటెయిల్డ్ ఎగ్జామినేషన్. ఖచ్చితంగా ఏవైతే ఎలిమెంట్స్ ఉన్నాయో వాటిని ఇన్ డీటెయిల్గా మనం మెన్షన్ చేస్తూ, సో ఓవరాల్ స్ట్రక్చర్ ఆఫ్ ద ఆన్సర్ని మనం ఎక్స్ప్లెయిన్ చేస్తూ, ఇక్కడ అనలైజ్ చేస్తూ మనం అయితే ఆన్సర్ రాయాల్సి ఉంటుంది. ఓకే, సో దట్ విల్ బీ ద వర్డ్ ఆఫ్ అనలైజ్. సో లెట్ అస్ సీ ద అప్రోచ్ ఆఫ్ దిస్ క్వశ్చన్. సో ఒకసారి అప్రోచ్ మనం వెళ్ళినట్టయితే సో వీ హ్యావ్ టు టాక్ అబౌట్ ద ఎంటైర్ ఇష్యూ ఇన్ ద బ్రీఫ్ మేనర్. ఎస్పెషలీ ఈ యొక్క చైనా ఎస్పెషల్లీ ఇండియా యొక్క బైలేటరల్ టైస్ ఏవైతే ఉన్నాయో, లేదా చైనా పాలసీస్ వల్ల ఎస్పెషల్లీ ఓబీఓఆర్, వన్ బెల్ట్ వన్ రోడ్, ఓకే, లేదా ఈ యొక్క సిపెక్, చైనా ఎకనామిక్ కారిడార్ వల్ల కానివ్వండి, ఓకే, ఇట్లాంటి పాలసీస్ వల్ల ఇండియాకి ఏ విధంగా నష్టం చేకూరుతుంది. ఓకే, సో ఎస్పెషల్లీ ట్రేడ్ రిలేటెడ్ ఇష్యూస్ కానివ్వండి, డిప్లొమసీ కానివ్వండి, రీజనల్ పవర్ డైనమిక్స్లో ఖచ్చితంగా ఇవి ఇంపాక్ట్ చూపించేటువంటి అవకాశం ఉంది. సో వీ హ్యావ్ టు ఓవర్ విత్ ఎంటైర్ ఇష్యూ, ఎస్పెషల్లీ చైనా పాలసీస్ వల్ల ఇండియాకి ఏ విధంగా నష్టం చేకూరుతుంది అనేటువంటి అంశాన్ని ఇక్కడ బ్రీఫ్గా 3 to 4 లైన్స్లో మనం ఎక్స్ప్లెయిన్ చేస్తే సరిపోతుంది. దట్ విల్ బి ఎనఫ్ ఫర్ ద ఇంట్రడక్షన్. కమింగ్ టు ద బాడీ, సో వీ హ్యావ్ టు డిస్కస్ అబౌట్ ద పాజిటివ్ ఆస్పెక్ట్స్, ఎస్పెషలీ చైనా ఇన్వెస్ట్మెంట్ ఏదైతే ఉందో, సో చైనా ఇన్వెస్ట్మెంట్ వల్ల మనకు ఎకనామిక్ గ్రోత్ అనేది, జాబ్ క్రియేషన్ అనేది ఎట్లా పెరుగుతుంది అనేటువంటి అంశాల మీద మనం ఇక్కడ డిస్కస్ చేయాల్సి ఉంటుంది. అదేవిధంగా వీ హ్యావ్ టు టాక్ అబౌట్ ద కాన్సెప్ట్, నెగిటివ్స్ని కూడా మనం మాట్లాడాలి. సో వీటి వల్ల ఏమవుతుందమ్మా, సో ట్రేడ్ డిఫిసిట్ అనేది వైడెన్ అవుతుంది. ఓకే, సో ఎస్పెషల్లీ చైనీస్ గూడ్స్తో మనకు ఇండియన్ ఇండస్ట్రీస్ ఏవైతే ఉన్నాయో దే ఆర్ ఫేసింగ్ ఎ లాట్ ఆఫ్ కాంపిటీషన్, చాలా పెద్ద మొత్తంలో కాంపిటీషన్ ఫేస్ చేస్తున్నాయి. ఓకే, ఎస్పెషల్లీ చైనీస్ ఇంపోర్ట్స్ వల్ల మన ఇండియన్ ఇండస్ట్రీస్ అనేవి కుదేలైపోతున్న అంశాన్ని కూడా మనం ఇక్కడ మెన్షన్ చేయాలి. ఓకే, అండ్ లేటర్ ఆన్ వీ హ్యావ్ టు టాక్ అబౌట్ ద బోర్డర్ డిస్ప్యూట్. సో ఎస్పెషల్లీ మనకు జియో పొలిటికల్ కండిషన్స్ని, జియో పొలిటికల్ టెన్షన్స్ని కూడా మనం మాట్లాడాలి. ఎస్పెషల్లీ సో చైనా ఈజ్ వెరీ వెరీ అగ్రెసివ్లీ ఆన్ ద బోర్డర్ పాలసీ. సో చైనా బోర్డర్ పాలసీ అనేది చాలా అగ్రెసివ్గా ఉంది. సో దీనివల్ల ఏమవుతుందో మనకు ఎకనామిక్ రిలేషన్స్ అనేవి చాలా ఎక్కువగా ఇంపాక్ట్ అవుతున్నాయి అనేటువంటి విషయాన్ని కూడా మనం మెన్షన్ చేసుకోవాలి. ఓకే, అండ్ ఆల్సో చైనా ఈజ్ రెడీ టు బిల్డ్ ఏ మోడర్న్ మిలిటరీ బిల్డప్ ఇన్ ద హిమాలయన్ రీజియన్, ఎస్పెషల్లీ టిబెట్ రీజియన్లో. ఓకే, ఎస్పెషల్లీ మనకు ఇండో చైనా బార్డర్ ఏదైతే ఉందో, సో ఆ ప్రాంతాల్లో మిలిటరీ బిల్డప్ అనేది చేస్తుంది, మోడర్నైజేషన్ ఎఫర్ట్స్ చేస్తుంది. సో దీనివల్ల ఏమవుతుందమ్మా, సో ఇట్ ఈస్ క్రియేటింగ్ సమ్ కైండ్ ఆఫ్ ఇంబ్యాలెన్స్ ఇన్ ద ఇండియా చైనా బార్డర్. ఓకే, సో రీసెంట్గా గాల్వాన్ వ్యాలీలో ఉన్నటువంటి ఇష్యూస్ కానివ్వండి, లేదా డోక్లాం ఇష్యూ కానివ్వండి, లేదా అరుణాచల్ ప్రదేశ్లో ఉన్నటువంటి తవాంగ్ మీద కన్ను వేయడం కానివ్వండి, ఇట్లాంటివన్నీ కూడా సో మనం ఇక్కడ ఉదాహరణగా మెన్షన్ చేయొచ్చు. అండ్ లేటర్ ఆన్ వీ హ్యావ్ టు ఎక్స్ప్లెయిన్ ద నీడ్ ఆఫ్ ఇండియా ఎంగేజ్మెంట్ విత్ చైనా. ఖచ్చితంగా ఇండియా అనేది చైనాను వదులుకోలేదు, చైనా అనేది ఇండియాను వదులుకోలేదు. సో వీ హ్యావ్ టు బ్యాలెన్స్ ద ఇష్యూస్ అండ్ వీ హ్యావ్ టు అడ్రస్ ఆల్ ద ఎకనామిక్
ఛాలెంజెస్ యాజ్ వెల్ యాజ్ ద స్ట్రాటజిక్ ఛాలెంజెస్. ఖచ్చితంగా ఎకనామిక్ ఛాలెంజెస్ని, స్ట్రాటజిక్ ఛాలెంజ్ని మనం ఎప్పటికప్పుడు డైలాగ్ ద్వారా మనం సాల్వ్ చేసుకోగలిగితే ఖచ్చితంగా ఒక మంచి ప్లాట్ఫామ్ వైపు, ఒక మంచి గ్రోత్ వైపు రెండు దేశాలు వెళ్ళేటువంటి అవకాశం అయితే ఫ్యూచర్లో ఉంటుంది. ఓకే, సో ఫైనల్లీ వీ హ్యావ్ టు గివ్ ఏ ఇంపార్టెన్స్ టు ద బ్యాలెన్స్డ్ అప్రోచ్. రెండు దేశాలకి కూడా, చైనాకి కానివ్వండి, ఇండియాకి కానివ్వండి, రెండిద్దరికి కూడా ఆమోదయోగంగా ఉండేటువంటి పాలసీస్ మనం తీసుకోవాల్సి ఉంటుంది. ఎస్పెషల్లీ బోత్ షుడ్ ఏబుల్ టు గెట్ ఎకనామిక్ బెనిఫిట్. దీంతో పాటు స్ట్రాటజిక్ ఇంట్రెస్ట్ ఏవైతే ఉన్నాయో రెండు దేశాలు కూడా పరస్పరంగా ఒక ఒప్పందానికి వచ్చి, ఓకే, ఖచ్చితంగా ఏవైతే డిస్ప్యూటెడ్ ఏరియాస్ ఉన్నాయో వాటిని సో డైలాగ్ ద్వారా సాల్వ్ చేసుకునేటువంటి అవకాశాన్ని రెండు దేశాలు కూడా పరస్పరం కల్పించుకోవాలి. దెన్ ఓన్లీ వీ కెన్ ఏబుల్ టు గో ఇన్ ఏ బ్యాలెన్స్డ్ వే. సో దీనివల్ల ఏమవుతుందమ్మా, స్టెబిలిటీ పెరుగుతుంది. ఓకే, సో దాని ద్వారా రెండు దేశాలు కూడా దే కెన్ ఏబుల్ టు ప్రాస్పర్ అండ్ ఆల్సో దే విల్ బీ ఇన్ ద పీస్ అనమాట. ఖచ్చితంగా పీస్ అండ్ ప్రాస్పరిటీ రెండు దేశాలకి కూడా ఉండేటువంటి అవకాశం దీనివల్ల ఏర్పడుతుంది. ఓకే, అండ్ కమింగ్ టు ద కన్క్లూజన్. సో కన్క్లూషన్లోకి వచ్చినట్టయితే సో వీ హ్యావ్ టు సమరైజ్ ద ఎంటైర్ థింగ్స్. ఖచ్చితంగా మనం ఏవైతే పాయింట్స్ అన్ని మాట్లాడుకున్నామో సో ఖచ్చితంగా ఒక బ్యాలెన్స్డ్ అప్రోచ్ వైపు మనం అడుగులు వేయాలి. ఓకే, సో వాట్ ఎవర్ ద నెగిటివ్స్ మేబీ, సో ఖచ్చితంగా పాజిటివ్ అవుట్కమ్స్ని కూడా మనం దృష్టిలో ఉంచుకొని సో ఇండియా షుడ్ అడాప్ట్ ఏ న్యూనాన్స్డ్ స్ట్రాటజీ. ఖచ్చితంగా చైనా యొక్క స్ట్రాటజీని చాలా కీన్గా గమనిస్తూ ఒక న్యూనాన్స్డ్ అప్రోచ్ అనేది మనం చైనాతో తీసుకున్నట్టయితే ఖచ్చితంగా వీ కెన్ ఏబుల్ టు అడ్రస్ ఎకనామిక్ ఇంప్లికేషన్స్ యాజ్ వెల్ యాజ్ ద స్ట్రాటజిక్ ఇంప్లిమెంటేషన్స్. ఖచ్చితంగా బోర్డర్ డిస్ప్యూట్స్ని మనం సాల్వ్ చేసుకోగలుగుతాము. అదేవిధంగా ఎకనామిక్ రేమ్లో కూడా మనం ఒక ప్రోగ్రెసివ్ జోన్గా వెళ్ళేటువంటి అవకాశం ఉంది. ఖచ్చితంగా చైనాని అయితే మనం పక్కన పెట్టేటువంటి అవకాశమే లేదు. బికాస్ వీ హ్యావ్ వెరీ హ్యూజ్ అమౌంట్ ఆఫ్ ట్రేడ్ బిట్వీన్ ద చైనా అండ్ ఇండియా. సో అట్లాంటి ఎకనామిక్ ఫ్రెండ్షిప్ని మనం వదులుకునేటువంటి అవకాశాన్ని మనం ఖచ్చితంగా చేజార్చుకోకూడదు. సో ఇట్ హ్యాస్ టు గ్రాబ్ ఇట్. సో అట్లాగే స్ట్రాటజిక్ ఇంప్లికేషన్స్ కూడా మనం జాగ్రత్తగా చైనాతో డీల్ చేసుకున్నట్టయితే ఓకే, సో ఇక చైనా ఇండియా ఫ్రెండ్షిప్ అనేది మున్ముందు ఇంకొంచెం స్ట్రాంగ్గా తయారయ్యేటువంటి అవకాశం ఉంది, ఈవెన్ దో డిస్ప్యూట్స్ ఆర్ దేర్. ఓకే, సో ఇంకా ఎవరైతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేదో వెంటనే యూట్యూబ్లోకి వెళ్ళి తారాయస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అక్కడ ఉన్నటువంటి బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి అమ్మా. సో దానివల్ల ఏమవుతుంది, సో ప్రతి ఒక్క నోటిఫికేషన్ కూడా మీకు ఈజీగా అందుబాటులోకి రావడం జరుగుతుంది. ఓకేనా, అదేవిధంగా మనకు పీడిఎఫ్స్ ఏవైతే డౌన్లోడ్ చేసుకోవాలనుకుంటున్నారో సో వాళ్ళు ఖచ్చితంగా మనకు టెలిగ్రామ్ ఛానల్ ఉంది. సో తారాయస్ టెలిగ్రామ్ ఛానల్లో కూడా వెంటనే జాయిన్ అయినట్టయితే ఆల్ ద పీడిఎఫ్స్ విల్ బీ యాక్సెసిబుల్ టు యూ. దీంతోపాటు మన ఇన్స్టాగ్రామ్ పేజ్ని కూడా మీరు లైక్ చేయండి, ఫాలో చేయండి. ఓకే, సో ప్లీజ్ like and share in the YouTube, Telegram as well as the Instagram also. Okay, so let us see the basic introduction of this topic. ఒక ఇంట్రడక్షన్ మనం చూద్దాం. సో చైనా పాలసీస్ వల్ల మనకి చాలా పెద్ద మొత్తంలో ఇంపాక్ట్ అవుతుంది. బికాస్ చైనా ఈజ్ ఏ నైబర్ టు అస్. ఓకే, సో చైనీస్ పాలసీస్ ఆర్ వెరీ సిగ్నిఫికెంట్లీ ఇంపాక్టింగ్ ద ఇండియా. సో సౌత్ ఏషియాలో ఇండియా ఈజ్ ద వన్ ఆఫ్ ద లార్జెస్ట్ కంట్రీ కింద చెప్తాము. ఓకే, అండ్ ఇట్ ఈస్ ఆల్సో ఏ గ్రోయింగ్ అండ్ ఆస్పైరింగ్ ఫర్ ద రీజనల్ పవర్. అట్లాంటి యొక్క రీజనల్ పవర్ గ్రోత్ని చైనా చెక్ పెడుతుంది. సో చైనా ఈజ్ ఇంపాక్టింగ్ ద ఇండియాస్ ప్రోగ్రెస్ ఇన్ ద ట్రేడ్, డిప్లొమసీ అండ్ ఆల్సో ద రీజనల్ పవర్ డైనమిక్స్. ఖచ్చితంగా ట్రేడ్ విషయంలో కానివ్వండి, డిప్లొమసీలో కానివ్వండి, రీజనల్ పవర్ డైనమిక్స్లో సో చైనా యొక్క పాలసీస్ అనేవి మన ఇండియాకి చాలా వరకు ఎఫెక్ట్ చేస్తున్నటువంటి అంశాన్ని మనం కొట్టుపారేయలేము. ఓకే, సో డిస్పైట్ ఇండియా ఈజ్ ద లార్జెస్ట్ ట్రేడింగ్ పార్ట్నర్. ఓకే, బట్ ద ట్రేడ్ రిలేషన్షిప్ ఈజ్ ఆఫెన్ ఇంబ్యాలెన్స్డ్. ఓకే, ఎందుకమ్మా, బికాస్ ఆఫ్ ద బోర్డర్ టెన్షన్స్ వల్ల ఏమవుతుంది, స్మూత్ ఎకనామిక్ ట్రాన్సాక్షన్ అనేది జరగట్లేదు. ఓకే, సో దీనివల్ల ఏమవుతుంది, ట్రేడ్ రిలేషన్షిప్ ఈజ్ ఆఫెన్ ఇంబ్యాలెన్స్డ్ బికాస్ ఆఫ్ ద జియో పాలిటిక్స్ మేడ్ బై ద చైనా. ఓకే, సో దీనివల్ల ఏమవుతుంది, రిజల్టింగ్ ఇన్ టు ద సిగ్నిఫికెంట్ ట్రేడ్ డెఫిసిట్. ఖచ్చితంగా రెండు దేశాల మధ్య ఉన్నటువంటి ఈ యొక్క ట్రేడ్ ఏదైతే ఉందో అది డెఫిసిట్లోకి వెళ్ళిపోయినటువంటి పరిస్థితి మనకి ఏర్పడింది. సో మోర్ ఓవర్ రీసెంట్గా చైనా తీసుకున్నటువంటి బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్ ఏదైతే ఉందో సో దీనివల్ల ఇండియాకి ఇండియన్ ఓషన్ రీజియన్లో కాకుండా హిమాలయన్ రీజియన్లో కూడా చాలా నష్టం చేకూరుస్తుంది. ఎస్పెషల్లీ వన్ ఆఫ్ ద కాంపోనెంట్స్ అయినటువంటి సిపెక్ అనేది ఇండియా యొక్క పీఓకేలోంచి, అంటే సో పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్లోంచి ఈ సిపెక్ అనేది వెళ్ళడం వల్ల సో ఇండియా ఈజ్ రేజింగ్ సో మచ్ ఆఫ్ అబ్జెక్షన్స్ రిగార్డింగ్ ద చైనాస్ బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్. ఓకే, సో ఇండియా రైజ్ సో మెనీ కన్సర్న్స్ రిగార్డింగ్ దిస్ పర్టికులర్ బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్. సో ఇక బీఆర్ఐ వల్ల ఇండియన్ ఓషన్ రీజియన్లో మనకి చాలా పెద్ద మొత్తంలో ఇండియా యొక్క సెక్యూరిటీ అనేది ఇన్ఫ్లుయెన్స్ అవుతుంది. అదేవిధంగా మనకి రీజనల్ బ్యాలెన్స్ అనేది కూడా ఇక్కడ ఇంబ్యాలెన్స్ అయ్యేటువంటి అవకాశం ఉందని చెప్పి ఇండియా గట్టిగా వాదిస్తుంది. సో చైనా యొక్క మిలిటరీ ఎంగేజ్మెంట్ ద్వారా సో చైనా యొక్క ఎక్స్పాన్షనిస్ట్ పాలసీకి ఇండియా ఎప్పటికప్పుడు అబ్జెక్ట్ చేస్తూనే ఉంది. సో ఎస్పెషలీ సిపెక్ని వ్యతిరేకించడం కానివ్వండి, బీఆర్ఐని వ్యతిరేకించడం కానివ్వండి, సో ఆల్ దిస్ ఆర్ నథింగ్ బట్ కీప్ ఆన్ చెకింగ్ ద చైనాని చెక్ చేయడంలో ఇండియా సో చాలా పెద్ద మొత్తంలో అడ్డుకోవడానికి అయితే ప్రయత్నం చేస్తుంది. ఓకే, సో దట్ విల్ బి ద ఇంట్రడక్షన్ రిగార్డింగ్ దిస్ పర్టికులర్ టాపిక్. నౌ లెట్ us move to the body. Let us see the economic impact
ఆఫ్ చైనాస్ పాలసీస్ ఇన్ ఇండియా. సో చైనీస్ పాలసీస్ వల్ల ఎస్పెషలీ మన ఇండియాలో ఉన్నటువంటి ఎకానమీ ఏ విధంగా ఇంపాక్ట్ అవుతుంది అనేటువంటి అంశాన్ని మనం చూద్దాం. ఓకే, సో చైనాస్ ఎకనామిక్ పాలసీస్ విల్ హ్యావ్ మిక్స్డ్ ఇంపాక్ట్స్ ఆన్ ఇండియా ఎస్పెషలీ. సో వీ హ్యావ్ పాజిటివ్ ఇంపాక్ట్ అనేది మనకు కనబడుతుంది వన్ సైడ్, అండ్ అదర్ సైడ్ వీ హ్యావ్ నెగిటివ్ ఇంపాక్ట్స్ ఆన్ ఇండియా. అర్థమవుతుందా? సో వన్ సైడ్ అవర్ చైనీస్ ఇన్వెస్ట్మెంట్ ఏదైతే ఉందో, సో చైనా ఈజ్ ఇన్వెస్టింగ్ ఇన్ ఇండియా లైక్ ఎనీథింగ్. సో దీనివల్ల ఏమవుతుందమ్మా, ఇండియా యొక్క ఎకనామిక్ గ్రోత్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. ఓకే, ఇండియాలో జాబ్ క్రియేషన్ అనేది కూడా ఎక్కువగా ఉండేటువంటి అవకాశం ఉంది. బట్ ఆన్ ద అదర్ హ్యాండ్ ఓకే, సో చైనా యొక్క ట్రేడ్ అనేది ఏమవుతుంది, విపరీతంగా ఇంక్రీజ్ అయింది. ఎస్పెషలీ చైనీస్ ఇంపోర్ట్స్ ఆర్ ఇంక్రీజింగ్ లైక్ ఎనీథింగ్, వేరాజ్ ఇండియాస్ ఎక్స్పోర్ట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని మనం పెంచుకోలేకపోతున్నాము. సో ఏమవుతుందమ్మా, సో బికాస్ ఆఫ్ టూ మచ్ ఆఫ్ చైనీస్ ఎక్స్పోర్ట్స్ ఆర్ కమింగ్ ఇన్ టు ఇండియా, దీనివల్ల ఇండియా యొక్క డొమెస్టిక్ ఇండస్ట్రీ మీద ప్రభావం చూపుతుంది. ఓకే, సో ఎక్స్పోర్ట్స్ ఎక్కువ అవడం వల్ల ఏమవుతుంది, ఇంపోర్ట్స్ తక్కువ అవడం, ఎక్స్పోర్ట్స్ ఎక్కువ అవడం వల్ల ఏమవుతుంది, ఆటోమేటిక్గా వీఆర్ ఎండ్ అప్ ఇన్ ద ట్రేడ్ డెఫిసిట్. ఓకే, ఖచ్చితంగా చైనా ఎక్కడ బెనిఫిట్ పొందుతుంది దాన్ ఇండియా అనేటువంటి అంశాన్ని ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాలి. ఓకే, సో దట్స్ వై చైనా హ్యాస్ వైడ్ అండ్ ద ఇండియాస్ ట్రేడ్ డెఫిసిట్ బికాస్ చైనీస్ ఎక్స్పోర్ట్స్ ఆర్ మోర్ దెన్ ద ఇండియాస్ ఎక్స్పోర్ట్స్ ఆన్ చైనా. సో ఖచ్చితంగా చైనీస్ ఇంపోర్టెడ్ గూడ్స్ ఏవైతే ఉన్నాయో ఎస్పెషలీ ఫ్రమ్ ఇండియా దట్ విల్ బి వెరీ వెరీ లెస్. ఓకే, సో ఇట్లాంటి పాయింట్స్ని మీరు ఖచ్చితంగా రాయాల్సి ఉంటుంది. అండ్ అడిషనల్లీ సమ్ ఇండియన్ ఇండస్ట్రీస్ ఏవైతే ఉన్నాయో లైక్ ఎలక్ట్రానిక్స్ కానివ్వండి, స్మాల్ స్కేల్ మ్యానుఫ్యాక్చరింగ్ కానివ్వండి, సో దే ఆర్ ఫేసింగ్ ఏ వెరీ వెరీ స్ట్రైఫ్ కాంపిటీషన్ ఫ్రమ్ ద చీపర్ చైనీస్ ఇంపోర్ట్స్. ఓకే, ఎస్పెషలీ చైనా నుంచి కొన్ని లక్షల టన్నుల కొద్దీ ఏమవుతుందమ్మా, ఎలక్ట్రానిక్స్ కానివ్వండి, స్మాల్ స్కేల్ మ్యానుఫ్యాక్చరింగ్స్ కానివ్వండి, ఇవన్నీ కూడా ఇండియాలో డంప్ అవుతున్నాయి. ఓకే, సో బికాస్ ఆఫ్ చైనీస్ చీపర్ ఇంపోర్ట్స్ ఏవైతే ఉన్నాయో దీనివల్ల ఏమవుతుందమ్మా, అవర్ డొమెస్టిక్ ఇండస్ట్రీస్ క్రంచింగ్ లైక్ ఎనీథింగ్. ఓకే, సో ఈ విధంగా ఇండియా యొక్క ఎకనామిక్ ఇంపాక్ట్ అనేది ఓకే చైనీస్ పాలసీస్ వల్ల మనకు కలుగుతుంది. ఓకే, సో దట్ ఈస్ ద ఫస్ట్ థింగ్ వీ హ్యావ్ టు అండర్స్టాండ్. సో ఎప్పుడైతే ఈ రెండు దేశాలు కూడా ఏమవుతుందమ్మా, బోర్డర్ టెన్షన్స్లోకి వెళ్ళిపోయాయి అనుకోండి, పొలిటికల్ టెన్షన్స్ ఇంక్రీజ్ అయ్యాయి అనుకోండి, ఆటోమేటిక్గా ఇట్ ఈస్ క్రియేటింగ్ ఏ నెగిటివ్లీ ఇంపాక్ట్ ఆన్ ద ఎకనామిక్ రిలేషన్స్. ఖచ్చితంగా నెగిటివ్ ఇంపాక్ట్ వల్ల ఎవరికి నష్టం జరుగుతుందమ్మా, ఖచ్చితంగా ఇండియాకి ఎక్కువగా నష్టం జరిగేటువంటి అవకాశం ఉంది. ఓకే, సో నౌ లెట్ us see about the positives, later on we'll see the negative impacts. Okay, first positives చూద్దాం. ఫస్ట్ వన్, ఇన్వెస్ట్మెంట్ అండ్ గ్రోత్. ఖచ్చితంగా చైనీస్ ఇన్వెస్ట్మెంట్ ఏమవుతుందమ్మా, సో ఎకనామిక్ గ్రోత్ అనేది ఇంక్రీజ్ అవుతుంది, జాబ్ క్రియేషన్ అనేది డెవలప్ అవుతుంది. దీంతోపాటు సో ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది కూడా ఓవరాల్గా ఇంప్రూవ్ అయ్యేటువంటి అవకాశం ఇక్కడ ఏర్పడుతుంది. ఓకే, ఎస్పెషల్లీ లైక్ టెలికమ్యూనికేషన్స్ కానివ్వండి, ట్రాన్స్పోర్టేషన్ కానివ్వండి, రియల్ ఎస్టేట్ కానివ్వండి, వీటి వల్ల పెద్ద మొత్తంలో మనకి ఇన్వెస్ట్మెంట్ అండ్ గ్రోత్ అనేది కూడా ఇండియాలో డెవలప్ అయ్యేటువంటి అవకాశం ఉంది. దీంతోపాటు మనకి టెక్నాలజీ ట్రాన్స్ఫర్, ఎస్పెషల్లీ చైనీస్ కంపెనీస్ ఏవైతే ఉన్నాయో దే ఆర్ కమింగ్ విత్ ద అడ్వాన్స్డ్ టెక్నాలజీ. ఓకే, అండ్ దే హ్యావ్ లాట్ ఆఫ్ ఎక్స్పర్టీస్, చాలా ఎక్స్పర్టీస్తో కూడా అవి పనిచేస్తూ ఉంటాయి. సో దీనివల్ల ఏమవుతుందమ్మా, ఇండియన్ ఇండస్ట్రీస్లో మనకి కాంపిటీషన్ అనేది క్రియేట్ అవుతుంది. ఓకే, దీనివల్ల లోకల్ డొమెస్టిక్ ఇండస్ట్రీస్ కూడా దే విల్ బీ మోడర్నైజింగ్. ఓకే, దీంతోపాటు ఏమవుతుంది, ఒక అప్గ్రేడేషన్ ఆఫ్ ఎకానమీ, టెక్నాలజికల్ అప్గ్రేడేషన్ ఆఫ్ ఎకానమీ అనేది జరుగుతుంది బికాస్ ఆఫ్ ద టెక్నాలజీ ట్రాన్స్ఫర్ ఇన్ టు ద ఇండియన్ ఎకానమీ. ఓకే, దట్ ఈస్ ద అనదర్ బెనిఫిట్ వీఆర్ గెటింగ్. అండ్ థర్డ్, ఇంక్రీజ్డ్ ట్రేడ్. ఓకే, సో ఎస్పెషల్లీ ఇండియాకి చైనాకి మధ్య చూసినట్టయితే సో న్యూ మార్కెట్స్ ఆర్ ఓపెనింగ్ అప్. ఓకే, సో ఇండియన్ బిజినెస్ కానివ్వండి లేదా చైనీస్ బిజినెస్ కానివ్వండి, రెండు దేశాలకి మధ్య కొత్త మార్కెట్స్ అనేవి ఓపెన్ అవుతున్నాయి. వీటి వల్ల ఏమవుతుందో వ్యాపారస్తులు చాలా లాభపడతారు. సో దీనివల్ల ఓవరాల్గా పాజిటివ్ ఇంపాక్ట్ అనేది రెండు దేశాల మధ్య ఉంటుంది. దీంతోపాటు ఓవరాల్ ఎకనామిక్ గ్రోత్ అనేది కూడా ఇంక్రీజ్ అయ్యేటువంటి అవకాశం ఉంది, బోత్ ఫర్ ఇండియా యాజ్ వెల్ యాజ్ చైనా. సో దిస్ ఇస్ నథింగ్ బట్ ఏ విన్ విన్ సిచ్యువేషన్ కింద మనం చెప్పొచ్చు. ఓకే, సో వెన్ ఇట్ ఈస్ హ్యాపెనింగ్, వెన్ దెర్ ఈస్ నో టెన్షన్స్ ఆన్ ద బోర్డర్లో మనకి టెన్షన్స్ లేకపోతే ఇట్లాంటివన్నీ కూడా మనకి పాజిటివ్గా జరిగేటువంటి అవకాశం అనేది రెండు దేశాలకి ఉంటుంది. అండ్ నెక్స్ట్ వన్ విల్ బి ద జాయింట్ వెంచర్స్. సో రెండు దేశాల మధ్య ఏవైతే ఇండియన్ కంపెనీస్ కానివ్వండి, చైనీస్ కంపెనీస్ కానివ్వండి, సో దే వర్ ఆఫరింగ్ ఏ క్రియేషన్ ఆఫ్ న్యూ ప్రోడక్ట్స్. రెండు దేశాలు కూడా కొత్త ప్రోడక్ట్స్ని, కొత్త సర్వీసెస్ని లాంచ్ చేయడానికి ఇష్టపడుతున్నాయి. సో దీనివల్ల ఏమవుతుందమ్మా, ఆటోమేటిక్గా ఇన్నోవేషన్ అనేది బూస్ట్ అవుతుంది. కాంపిటేటివ్నెస్ అనేది రెండు దేశాల మధ్య పెరగడం వల్ల ఏమవుతుంది, ఒక బెటర్ ప్రోడక్ట్స్ అనేవి బయటకు వచ్చేటువంటి అవకాశం ఉంది. దీనివల్ల ఏమవుతుంది, ఎవరైతే కన్జ్యూమర్స్ ఉన్నారో వాళ్ళకి చాలా వరకు బెనిఫిట్ అయ్యేటువంటి అవకాశం ఉంది. సో బెటర్ ప్రైసెస్కి, అఫోర్డబుల్ ప్రైసెస్కి ఒక బెస్ట్ ప్రోడక్ట్ అనేది వాళ్ళకి దక్కేటువంటి అవకాశం కూడా ఏర్పడుతుంది బికాస్ ఆఫ్ ద స్టిఫ్ కాంపిటీషన్ బిట్వీన్ ద ఇండియా అండ్ చైనీస్ కంపెనీస్. సో ఓవరాల్ చైనా ఎకనామిక్ పాలసీస్ వల్ల మనకి ఓవరాల్గా నెగిటివ్ ఇంపాక్ట్స్ కూడా ఉన్నప్పటికీ, బట్ వీ హ్యావ్ టు టేక్ సిగ్నిఫికెంట్ బెనిఫిట్స్, ఎస్పెషలీ మనకి ఇన్వెస్ట్మెంట్ రూపంలోనూ, గ్రోత్ రూపంలోనూ, టెక్నాలజికల్ అడ్వాన్స్మెంట్లో మనకి చాలా వరకు చైనా అనేది బెనిఫిట్ చేస్తుంది అనేటువంటి అంశాన్ని మనం కొట్టిపారేయలేం. ఓకేనా? అండ్ రైట్ నౌ లెట్ us see about the negative impact of China's policies on India. సో ఏంటో మనం చూద్దాం.
సో ఫస్ట్ వన్ విల్ బి ద ట్రేడ్ డెఫిసిట్. ఖచ్చితంగా చైనా యొక్క ఎక్స్పోర్ట్స్ అనేవి ఇక్కడ విపరీతంగా ఇంక్రీజ్ అవుతున్నాయి. ఓకే, సో డే బై డే ఓవరాల్ ద ఇయర్స్ మనం తీసుకున్నట్టయితే చైనా ఈజ్ ఎక్స్పోర్టింగ్ మోర్ గూడ్స్ దాన్ ఇండియా ఇట్స్ ఇంపోర్ట్స్. ఖచ్చితంగా అంటే ఏంటి, ఇక్కడ చైనా యొక్క ఎక్స్పోర్ట్స్ అనేవి ఇండియాలో విపరీతంగా రావడం జరుగుతుంది. వేరే ఇండియా ఎక్స్పోర్ట్స్ ఆన్ చైనా అనేది చాలా తక్కువగా ఉంది. దీనివల్ల ఏమవుతుందమ్మా, సో ఒక నెగిటివ్ ఇంపాక్ట్ అనేది, నెగిటివ్ ట్రేడ్ బ్యాలెన్స్ అనేది ఇక్కడ జరుగుతుంది. సో దీనివల్ల ఏమవుతుంది, ఓవరాల్గా మన కంట్రీలో ఉన్నటువంటి ఏవైతే ట్రేడ్ డెఫిసిట్ ఉందో అది ఇంకొంచెం ఇంక్రీజ్ అయ్యేటువంటి అవకాశం ఉంది. సెకండ్ వన్, సో దీనివల్ల ఏమవుతుంది, కాంపిటీషన్ ఇన్ ద డొమెస్టిక్ మార్కెట్స్. ఖచ్చితంగా చైనీస్ ఇంపోర్ట్స్ వల్ల చీప్ గుడ్స్, ఎస్పెషల్లీ ఎలక్ట్రానిక్స్ కానివ్వండి, స్మాల్ స్కేల్ మ్యానుఫ్యాక్చరింగ్ కానివ్వండి, దీనివల్ల ఏమవుతుందమ్మా, ఇట్ విల్ ఇంక్రీజ్ ద కాంపిటీషన్ ఇన్ ద ఇండియన్ ఇండస్ట్రీస్. ఓకే, సో ఓవరాల్గా మన యొక్క ఎఫిషియన్సీ ఇంప్రూవ్ చేసుకోకపోతే ఏమవుతుంది, ఇన్ ద లాంగ్ రన్ వి విల్ డిక్రీజ్ అవర్ ప్రాఫిట్స్. మన యొక్క ప్రాఫిట్స్ అనేవి గణనీయంగా పడిపోతాయి, జాబ్ లాస్ వచ్చేటువంటి అవకాశం ఉంది. సో ఓవరాల్ షట్ డౌన్ ఆఫ్ ద ఇండస్ట్రీస్ కూడా ఏర్పడేటువంటి అవకాశం అనేది మనకి ఏర్పడుతుంది. ఓకేనా, సో దీనివల్ల ఏమవుతుంది, మా ప్రాఫిట్స్ అనేవి విరోడేటువంటి అవకాశం ఉంది. సో జాబ్ లాసెస్ విల్ బి సీన్. ఓకే, ఇట్లాంటివన్నీ కూడా జరుగుతాయి. అండ్ నెక్స్ట్ వన్ విల్ బి ద పొలిటికల్ టెన్షన్స్ మనం తీసుకున్నట్టయితే, సో ఏవైతే బోర్డర్ డిస్ప్యూట్స్ ఉన్నాయో, గాల్వాన్ క్లాష్ కానివ్వండి, డోక్లాం ఇష్యూ కానివ్వండి, వీటి వల్ల ఏమవుతుందమ్మా, సో ఎకనామిక్ రిలేషన్స్ మీద చాలా ఎక్కువగా నెగిటివ్ ఇంపాక్ట్ అనేది పడుతుంది. సో దీనివల్ల ఏమవుతుంది, ట్రేడ్ అనేది మనకి రెండు దేశాల మధ్య నష్టపోయేటువంటి అవకాశం ఉంది. ఇన్వెస్ట్మెంట్ కూడా ఏమవుతుంది, ఇన్వెస్ట్మెంట్ కాంట్ బి ఫ్లోన్ ఇన్ ఏ ఫ్రీ మేనర్. దీనివల్ల ఓవరాల్గా రెండు దేశాల్లో ఉన్నటువంటి ఎకనామిక్ గ్రోత్ అనేది నష్టపోయేటువంటి ప్రమాదంలోకి వెళ్ళిపోతారు. ఓకే, అండ్ కమింగ్ టు ద ఇన్ఫ్లక్స్ ఆఫ్ చైనీస్ ప్రోడక్ట్స్. ఓకే, ఎస్పెషల్లీ కుప్పలు తప్పలుగా ఓకే ఫ్లడ్ ఆఫ్ చీప్ చైనీస్ ప్రోడక్ట్స్ అని ఇండియాలోకి రావడం వల్ల ఏమవుతుందమ్మా, సో మన ఇండియాలో ఉన్నటువంటి స్మాల్ స్కేల్ కానివ్వండి, లేదా కాటన్ ఇండస్ట్రీస్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా పెద్ద మొత్తంలో నష్టపోయేటువంటి అవకాశం ఉంది. ఓకే, బికాస్ దే కెనాట్ కంపీట్ విత్ దిస్ చీప్ చైనా ప్రోడక్ట్స్తో వాళ్ళు కంపీట్ చేసుకోలేదు కాబట్టి, సో ఓవరాల్ మన యొక్క ఎక్స్పోర్ట్స్ అనేవి పడిపోతాయి. ఓకేనా, సో దీని ద్వారా చైనా ఎకనామిక్ పాలసీస్ అనేవి ఏమవుతున్నాయమ్మా, సమ్ ఆర్ గెటింగ్ బెనిఫిటెడ్ టు ఇండియా, వైల్ మోస్ట్ ఆఫ్ ద ఏవైతే చీఫ్ చైనా ప్రోడక్ట్స్ ఉన్నాయో వాటి వల్ల మనకి నెగిటివ్ ఇంపాక్ట్స్ అనేవి కూడా చాలా ఎక్కువగా గ్రో అవుతున్నాయి. ఈ విషయాన్ని మనం ఖచ్చితంగా గుర్తుంచుకొని, సో డొమెస్టిక్ పాలసీస్ ఆఫ్ ఇండియాని కూడా మనం ఇంప్రూవ్ చేసుకోవాలి. ఎస్పెషల్లీ ఈ యొక్క చైనాని మనం చెక్ చేసినట్టయితే ఖచ్చితంగా వీ షుడ్ నాట్ అలౌ చైనా టు డంప్ లాట్ ఆఫ్ ఎలక్ట్రానిక్ గూడ్స్ కానివ్వండి, లేదా చీప్ మ్యానుఫ్యాక్చరింగ్ గూడ్స్ కానివ్వండి, మనం ఇష్టానుసారంగా వాటిని వదిలేయకుండా ఖచ్చితంగా వాటి మీద ఇంపోర్ట్ డ్యూటీ వేసినట్టయితే, సో మన యొక్క డొమెస్టిక్ ప్రోడక్ట్ని, డొమెస్టిక్ ఇండస్ట్రీస్ని కూడా మనం సేవ్ చేసిన వాళ్ళం అవుతాము. సో దట్ విల్ బీ బిగ్ బెనిఫిట్ అండ్ బిగ్ బూస్ట్ టు ద లోకల్ ఇండస్ట్రీస్. ఓకేనా, రైట్. అండ్ కమింగ్ టు ద లాస్ట్ టాపిక్ ఆఫ్ ద బాడీ, సో చైనా పాలసీస్ వల్ల ఏ విధంగా మనకి ఇండియాలో స్ట్రాటజికల్గా నష్టం చేకూరుతుంది అనేటువంటి అంశాన్ని కూడా చూద్దాం. సో చైనా పాలసీస్ హ్యావ్ సిగ్నిఫికెంట్లీ ఇంపాక్ట్ ఆన్ ఇండియాస్ స్ట్రాటజిక్ పొజిషన్ ఇన్ ద ఓవరాల్ వేస్. ఓకే, ఎస్పెషల్లీ ఎక్కడంటే బోర్డర్ డిస్ప్యూట్స్ మనం తీసుకున్నప్పుడు, సో చైనా విపరీతమైనటువంటి టెరిటోరియల్ క్లెయిమ్స్ వల్ల అగ్రెసివ్ యాక్షన్స్ ఏవైతే ఉన్నాయో, ఎస్పెషల్లీ ఇన్ ద ఇండియా చైనా బార్డర్ రీజన్. ఓకే, సో టిబెట్ ఇండియా బార్డర్ రీజన్లో మనం తీసుకున్నట్టయితే విపరీతంగా చైనా, ఓకే, సో ఏది కనబడితే అది మాదే అనేటువంటి ధోరణిలో యొక్క వాళ్ళ ధోరణి అయితే ఉంటుంది. ఓకే, సో రీసెంట్గా గాల్వాన్ క్లాషెస్లో మనం చూసాము. ఓకే, మొత్తం గాల్వాన్ వ్యాలీ అంతా కూడా వాళ్ళదేనట్టు మాట్లాడుతున్నారు. దీంతోపాటు డోక్లాం ఇష్యూ కూడా మనం చూడడం జరిగింది. సో దే ఆర్ గోయింగ్ వెరీ వెరీ అగ్రెసివ్లీ. అండ్ ఆల్సో ఒక సలామీ స్లైసింగ్ అనేటువంటి టెక్నిక్ ద్వారా, సలామీ స్లైసింగ్ అంటే ఏంటమ్మా, సో ఒక్కసారి మొత్తం ఆక్రమించుకోకుండా, సో నిదానంగా కొంచెం కొంచెం ఆక్రమించుకునేటువంటి టెక్నిక్నే మనం ఏమంటాం, సలామీ స్లైసింగ్ అంటాం. సో ఈ యొక్క టెక్నిక్ ద్వారా చైనా ఏం చేస్తుంది, సో బోర్డర్ ఏరియాస్ని స్లోగా ఆక్రమించుకుంటుంది. ఓకే, ఆక్రమించుకున్న తర్వాత అక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని బిల్డ్ చేయడం ద్వారా, ఓకే, రోడ్స్ని బిల్డ్ చేయడం ద్వారా వాటినన్నింటినీ కూడా తమ ఆధీనంలోకి తెచ్చుకునేటువంటి ప్రయత్నం అయితే చేస్తున్నారు. దీనివల్ల ఏమవుతుందో, మా రెండు దేశాల మధ్య ఉన్నటువంటి బ్యాలెన్స్ ఏదైతే ఉంటుందో దాన్ని దెబ్బతింటుంది. సో ఇట్ విల్ ఎఫెక్ట్ ద స్టెబిలిటీ అండ్ ఆల్సో సెక్యూరిటీ ఇన్ ద ఎంటైర్ రీజియన్. ఓకే, ఓవరాల్ సెక్యూరిటీ అనేది అక్కడ నష్టపోయేటువంటి అవకాశం ఉంది. సో రెండు దేశాల మధ్య ఉన్నటువంటి పీస్ ఏదైతే ఉందో దాన్ని ఈ యొక్క బార్డర్ డిస్ప్యూట్స్ అనేవి ఖచ్చితంగా చెడగొడతాయనేటువంటి నిదర్శనం అయితే ఇదే మనకి. ఓకే, అండ్ నెక్స్ట్ విల్ బి ద మిలిటరీ ఇంబ్యాలెన్స్. సో చైనా యొక్క మిలిటరీ బిల్డప్ ఏదైతే ఉందో, సో ఖచ్చితంగా చైనా ఈజ్ ఇంప్రూవింగ్ ద ఇన్ఫ్రాస్ట్రక్చర్ అలాంగ్ ద బార్డర్ ఏరియాస్. సో ఇండియా బార్డర్ వైపు మొత్తం కూడా ఏమవుతుందమ్మా, సో ఎస్పెషల్లీ యొక్క హిల్లీ టెరైన్లో ఈ యొక్క మోడర్నైజేషన్ ఎఫర్ట్స్ అనేవి వెరీ వెరీ డిఫికల్ట్. బట్ యెట్ చైనా ఈజ్ వెరీ వెరీ కీన్ ఆన్ ద మిలిటరీ బిల్డప్ ఇన్ ద బార్డర్ ఏరియాస్. సో బార్డర్ ఏరియాస్లో అంతా కూడా మిలిటరీ బిల్డప్ చేయాలనేటువంటి ఒక దృఢ నిశ్చయంతో చైనా పనిచేస్తుంది. అండ్ దేవర్ ఇంక్రీజింగ్ ద మోడర్నైజేషన్. ఓకే, ఓవరాల్గా అక్కడ రోడ్స్ బిల్డ్ చేయడం కానివ్వండి, ఓకే, ఇన్ఫ్రాస్ట్రక్చర్ని బిల్డ్ చేయడం కానివ్వండి, లేదా సెటిల్మెంట్స్ని తీసుకురావడం కానివ్వండి, ఇట్లాంటివన్నీ కూడా ఈ స్ట్రాటజీస్ అన్నింటినీ కూడా ఎవరు తీసుకొస్తున్నారమ్మా, చైనా తీసుకొస్తుంది. సో దీనివల్ల ఏమవుతుంది, సో అక్కడ రీజియన్లో ఉన్నటువంటి బ్యాలెన్స్ ఏదైతే ఉంటుందో, హార్మోని ఏదైతే ఉంటుందో అది దెబ్బతినేటువంటి ప్రయత్నం జరుగుతుంది. ఓకే, ఖచ్చితంగా ఈ యొక్క
పాలసీస్ వల్ల ఏమవుతుందమ్మా, ఇండియా యొక్క మిలిటరీ క్యాపబిలిటీస్ అనేవి అవుట్ పేస్ అయ్యేటువంటి అవకాశం ఉంది. ఖచ్చితంగా వీ హ్యావ్ టు ఇంప్రూవ్ అవర్ మిలిటరీ స్ట్రాటజీ. సో రెండు దేశాలు కూడా కాన్ఫ్రంటేషన్కి వెళ్ళేటువంటి అవకాశం దీనివల్ల ఏర్పడుతుంది కాబట్టి ఖచ్చితంగా వీటిని మనం ఆపి తీరాల్సినటువంటి బాధ్యత మన మీద ఉంది. సో నెక్స్ట్ వన్ విల్ బి ద ఎకనామిక్ డిపెండెన్సీ. ఖచ్చితంగా ఇండియా ఈజ్ కంప్లీట్లీ డిపెండెంట్ ఆన్ ద చైనాస్ ఇంపోర్ట్స్. ఓకే, పర్టికులర్లీ ఎలక్ట్రానిక్ సెక్టార్లో మనం ఎక్కువగా ఈ యొక్క చైనీస్ ఇంపోర్ట్స్ మీద మనం డిపెండ్ అవుతున్నాము. దీనివల్ల ఏమవుతుందో మన డొమెస్టిక్ ఇండస్ట్రీస్ అనేవి నష్టపోయేటువంటి అవకాశం ఉంది. ఓకే, మన యొక్క మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్ అనేది విపరీతంగా వెనకబడిపోతుంది. ఖచ్చితంగా యొక్క స్ట్రాటజిక్ వల్నరబిలిటీస్ అన్ని ఇండియా గుర్తుపెట్టుకోవాలి. ఓకే, సో ఎనీ కైండ్ ఆఫ్ డిస్రప్షన్ ఇన్ ద ట్రేడ్ రిలేషన్స్ కుడ్ ఇంపాక్ట్ సివియర్లీ ఆన్ ఇండియా. సో ఇండియా రిలయబుల్గా ఉంది కాబట్టి ఖచ్చితంగా ఇండియా యొక్క సిచ్యువేషన్ అయితే వర్స్ట్గా ఉంది కాబట్టి ఓకే, సో ఎనీ కైండ్ ఆఫ్ చైనీస్ ఇంపోర్ట్స్ తగ్గిపోవడం వల్ల ఏమవుతుంది, మనకు ఎకనామిక్ డిపెండెన్సీ అనేది జరుగుతున్నప్పుడు ఖచ్చితంగా మనం నష్టపోతామమ్మా. ఓకే, సో ఆబ్వియస్లీ ఎలక్ట్రానిక్ సెక్టార్ ఏదైతే ఉందో లేదా మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్లో మనం ఖచ్చితంగా మనకి ఏవైతే నీడ్ ఉందో దాన్ని మనం ప్రొడ్యూస్ చేయలేకపోతే ఓకే, అదంతా కూడా చైనా ఏం చేస్తుంది, చైనా ఈజ్ కంపెన్సేటింగ్. ఓకే, దాన్ని మనం కాంపెన్సేషన్ మనం ఆపి తీరినట్టయితే మనకు డిమాండ్ ఎంతైతే ఉందో దానికి తగ్గట్టుగానే మనం ప్రొడక్షన్ అనేది స్టార్ట్ చేసినట్టయితే ఈ యొక్క చైనీస్ డిపెండెన్సీ నుంచి మనం విముక్తులయ్యేటువంటి అవకాశం ఉంది. దానికోసం మన యొక్క పాలసీస్ అనేవి కూడా మారాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. ఓకేనా. అండ్ నెక్స్ట్ వన్ విల్ బి ద స్ట్రాటజిక్ పార్ట్నర్షిప్. ఖచ్చితంగా చైనా యొక్క స్ట్రాటజిక్ పార్ట్నర్షిప్స్ అంతా కూడా మన శత్రువులతోనే ఉంటాయి. సో ఎస్పెషల్లీ పాకిస్తాన్తో కానివ్వండి. సో పాకిస్తాన్తో సిపెక్ అనేటువంటి ఒక ప్రాజెక్ట్ చేస్తుంది. దట్ విల్ బి ద పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ బీఆర్ఐ. అదేవిధంగా సో మన యొక్క ఇండియన్ ఓషన్ రీజియన్లో కూడా స్ట్రింగ్ ఆఫ్ పర్ల్ స్ట్రాటజీతో మన చుట్టూ ఎన్సర్కిల్మెంట్ చేసేటువంటి పరిస్థితిలో కూడా చైనా పనిచేస్తుంది. ఓకే, మన యొక్క రీజనల్ స్టెబిలిటీని దెబ్బతీసే విధంగా ఈ యొక్క స్ట్రింగ్ ఆఫ్ పర్ల్స్ని తీసుకురావడం జరుగుతుంది. ఓకే, సో ఎస్పెషల్లీ మన యొక్క రీజనల్ పవర్ బ్యాలెన్స్ని డిస్టర్బ్ చేసేటువంటి ప్రయత్నాలు అన్నీ కూడా చైనా ఎప్పటికప్పుడు చేస్తుంది. ఓకే, సో చైనా పాలసీస్ వల్ల ఏమవుతుందమ్మా, ఇండియా యొక్క స్ట్రాటజిక్ పొజిషన్ మీద విపరీతమైనటువంటి ఇంపాక్ట్ కలుగుతుంది. సో ఇట్ ఈస్ ఆల్సో ఎఫెక్టింగ్ అవర్ రీజనల్ స్టెబిలిటీ, సెక్యూరిటీ అండ్ ఆల్సో ఎకనామిక్ ఇంటర్డిపెండెన్స్. మన యొక్క ఎకానమీని కూడా దెబ్బతీసేటువంటి ప్రయత్నం అయితే చేస్తుంది. ఖచ్చితంగా ఇండియా వీటిని అన్నింటినీ కూడా పట్టాపంచలు చేస్తూ ఒక న్యూనాన్స్డ్ అప్రోచ్ ద్వారా, వెల్ రౌండెడ్ అప్రోచ్ ద్వారా వీటి యొక్క ఛాలెంజెస్ ఏవైతే ఉన్నాయో వాటినన్నింటినీ కూడా అడ్డుకొని తీరినట్టయితే ఖచ్చితంగా చైనాని చెక్ చేసినట్టయితే సో దట్ వీ కెన్ ఏబుల్ టు మెయింటైన్ ద ఎకనామిక్ కోఆపరేషన్ అండ్ ఆల్సో వీ కెన్ ఏబుల్ టు బ్రింగ్ ద స్టెబిలిటీ. ఖచ్చితంగా చైనాని మనం ధీటుగా ఎదుర్కోవాలనుకుంటే సో ఖచ్చితంగా మనం ఎకనామిక్ పవర్గా గ్రో అవ్వాలమ్మా. ఓకే, సో ఎప్పుడైతే మనం చైనాని డిపెండెన్సీని మనం తగ్గించుకున్నట్టయితే సో ఓకే, స్వశక్తితో ఎస్పెషల్లీ మనకు సెల్ఫ్ రిలయన్స్తో ముందుకు వెళ్ళినట్టయితే ఓకే, సో వీ విల్ ఏబుల్ టు గ్రో యాజ్ ఎ రీజనల్ పవర్. ఆటోమేటిక్గా దాని ద్వారా మనం చైనాని చెక్ చేసేటువంటి అవకాశం ఉంది. ఓకే, ఖచ్చితంగా చైనాని మనం ఎనిమిగా చూడకుండా ఓకే, చైనాని ఎకనామిక్ పర్స్పెక్టివ్స్లో యూజ్ చేసుకున్నటువంటి విధంగా మనం పనిచేయాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వాల మీద ఓకే, మన యొక్క పొలిటీషియన్స్ మీద అయితే ఎంతైనా ఉంటుంది. అర్థమవుతుందా? రైట్. అండ్ ఫైనల్లీ కమింగ్ టు ద కన్క్లూషన్లోకి వచ్చినట్టయితే సో ఈ యొక్క ఇండియాస్ పాలసీ టువర్డ్స్ చైనా ఏదైతే ఉందో దట్ షుడ్ బి ఏ బ్యాలెన్స్డ్. ఖచ్చితంగా ఒక బ్యాలెన్స్డ్ అప్రోచ్ ద్వారానే మనం చైనాని ట్యాకిల్ చేసుకోగలుగుతాము. సో మనకున్నటువంటి ఎకనామిక్ ఇంప్లికేషన్స్ కానివ్వండి, స్ట్రాటజిక్ ఇంప్లికేషన్స్ కానివ్వండి ఖచ్చితంగా మనం ఇంప్రూవ్ చేసుకోవాలి. సో ఎకనామికల్లీ మనం ట్రేడ్ డెఫిసిట్లో ఉన్నాం. ఖచ్చితంగా ఈ యొక్క ట్రేడ్ డెఫిసిట్ని మనం నేరో చేసుకుంటూ ముందుకి మనకు ఎక్స్పోర్ట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని పెంచుకునేటువంటి విధంగా మనం ప్రయత్నించాలి. అదేవిధంగా వీ హ్యావ్ టు క్రియేట్ ఫేవరబుల్ బిజినెస్ కండిషన్స్ టు ద చైనా అండ్ ఆల్సో ఇండియా. ఇండియా యొక్క బిజినెస్ని చైనాలో ఇంప్రూవ్ చేసుకోవాలి. అదేవిధంగా మన ఎక్స్పోర్ట్స్ని ఇంప్రూవ్ చేసుకున్నట్టయితే ఖచ్చితంగా మనం వీ కెన్ ఏబుల్ టు కంపీట్ విత్ ద చైనీస్ ఇంపోర్ట్స్తో మనం పోటీ పడాలి. అప్పుడే మనం ఏమవుతుందమ్మా, సో వాళ్ళతో ఈక్వల్ పార్తో మనం ఉండేటువంటి ప్రయత్నం మనం చేయగలుగుతాము. ఓకేనా. దీంతోపాటు స్ట్రాటజికల్గా కూడా మనం ఇంప్రూవ్ అవ్వాలి. ఎస్పెషల్లీ మనకు బోర్డర్ ఏరియాస్ ఏవైతే ఉన్నాయో వాటిలో ఇన్ఫ్రాస్ట్రక్చర్ని డెవలప్ చేయడం, ఓకే, రోడ్స్ని వేయడం, ఓకేనా, అదేవిధంగా సెటిల్మెంట్స్ని క్రియేట్ చేయడం, ఇట్లాంటివన్నీ కూడా చైనా ఏదైతే చేస్తుందో దాన్ని మనం కౌంట్రాక్ట్ చేస్తూ మనం ఖచ్చితంగా చైనాని ఎదుర్కోవాలంటే ఇవన్నీ కూడా చేయాల్సి ఉంటుంది. సో మిలిటరీ క్యాపబిలిటీస్ని కూడా మనం పెంచుకోవాలి. ఓకే, ఖచ్చితంగా మిలిటరీ క్యాపబిలిటీస్ పెంచుకున్నట్టయితే మనకు నేషనల్ ఇంట్రెస్ట్ని మనం ప్రొటెక్ట్ చేసుకునేటువంటి అవకాశం మనకు ఏర్పడుతుంది. అదేవిధంగా అడిషనల్ సెక్యూరిటీ కన్సర్న్స్ కూడా మనం తీసుకున్నట్టే సో రీజన్ అంతా కూడా స్టేబుల్గా, పీస్ఫుల్గా ఉండేటువంటి అవకాశం మనకి ఉంటుంది. సో ఖచ్చితంగా వీ హ్యావ్ టు సీ చైనా ఇన్ ఏ వెరీ వెరీ కేర్ఫుల్ మేనర్. ఒక బ్యాలెన్స్డ్ అప్రోచ్ ద్వారా చైనాని మనం కట్టేలు చేయగలుగుతాం, కానీ ఓకే అగ్రెసివ్గా మనం చైనాని డీల్ చేయలేము. ఓకే, వీ కెనాట్ వేజ్ ఏ వార్ ఆన్ చైనా, బట్ వీ హ్యావ్ టు ట్యాకిల్ ద చైనా ఇన్ ఏ డిఫరెంట్ మేనర్. ఖచ్చితంగా ఎకనామిక్ పర్స్పెక్టివ్లో చైనాని మనం ఎదుర్కొన్నట్టయితే ఓకే, ఖచ్చితంగా స్ట్రాటజికల్గా కూడా చైనాని మనం ఎదుర్కోవచ్చు. ఓకే, దట్ ఈస్ వాట్ ద ఎంటైర్ కన్క్లూజన్ ఈజ్ అబౌట్. అర్థమవుతుందమ్మా? సో ఐ హోప్ యూ అండర్స్టాండ్ ద టాపిక్. ఏదైనా డౌట్ ఉన్నట్టయితే మీరు కాల్ చేసి అడగండి. సారీ, యూ కాల్ టు ద ఇన్స్టిట్యూట్ ఆల్సో. ఓకే, సో దట్స్ ఆల్ ఫర్ టుడే. హ్యావ్ అ గ్రేట్ డే. సో చాలా ఎఫర్ట్స్ పెట్టి వీడియోస్ అయితే చేస్తున్నామా. సో ప్లీజ్ అక్నాలెడ్జ్ అవర్ వీడియోస్. మా వీడియోస్ అన్నింటినీ కూడా
క్రమం తప్పకుండా చూడండి. బికాస్ దిస్ ఇస్ ఫ్రీ కంటెంట్, ప్రతి ఒక్కరు కూడా యూస్ చేసుకోండి. 6 మంత్స్లో ఒక సాలిడ్ ప్రిపరేషన్ అనేది మీకు దక్కుతుంది. దట్ ఈస్ ఫర్ షూర్. ఇట్స్ మై పర్సనల్ గ్యారంటీ ఆల్సో. ఖచ్చితంగా ప్రతి వీడియో కూడా 6 నెలల వరకు మిస్ కాకుండా చూడండి. రెగ్యులర్గా ఆన్సర్స్ రాయండి. ఓకే, సో ర్యాంక్ ఎందుకు రాదో మీరు నన్ను వచ్చి అడగచ్చు. ఓకే, సో దట్స్ ఆల్ ఫర్ టుడే. హ్యావ్ ఎ గ్రేట్ డే.